హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 46వ భాగాన్ని వినేద్దాం. ఈరోజే అనుకున్నాను, ఈరోజు ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని వస్తారు. అందరూ వాళ్ళనే చూస్తున్నారు. జాను కమల్ చేతిని పట్టుకుని లోపలికి వస్తుంది. అందరూ జాను కమల్ చేతిని పట్టుకోవడమే చూస్తున్నారు. జాను వాళ్ళ దగ్గరకు వచ్చి రాగిణిని చూసి, రాగిణి తన కమల్ నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఇతనే కమల్ అని పరిచయం చేస్తుంది. స్మిత వస్తున్న కోపాన్ని ఆపుకుని హాయ్ అని చెప్తుంది. కౌశిక్ని మురళిని కూడా పరిచయం చేస్తుంది. ముఖ్యంగా అజయ్కి ఎదురుగా నిలబడి తనే కమల్ నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. అజయ్ కమల్ ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకొని అజయ్ మాత్రం నార్మల్గా హాయ్ కమల్ గారు అని షేకన్ ఇస్తాడు. కమల్ కూడా ఏమాత్రం బెదరకుండా షేకన్ ఇచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుంటాడు. అందరికీ కోపం వస్తుంది. అందరూ అజయ్నే చూస్తారు. అజయ్ మాత్రం నార్మల్గా కూర్చుంటాడు, తనకేమీ పట్టినట్టు. గీత స్మితని చూస్తూ, మీరు ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చారా, లేకుంటే ఇలా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చారా? మీరు జాబ్ చేసే వాళ్ళలాగా లేరే. అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒకరినొకరు ఓదార్చుకుంటున్నట్టు, విడిపోయిన వాళ్ళు కలుసుకున్నట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది గీత, నేనెవరికీ చెప్పుకోను అంటుంది స్మిత. జాను గీతని చూసి, చూడండి గీత గారు, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. కమల్ మాత్రం నాకు ఫ్రెండ్, రాగిణి ఫ్రెండ్, మిగతా వాళ్ళు ఇక్కడ ఫ్లాట్కి వచ్చాక నాకు పరిచయం అని చెప్తుంది. ఎవరు మాట్లాడరు. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. కౌశిక్ గీత చూసి నార్మల్ అవ్వమని సైగ చేస్తాడు. గీత వస్తున్న కోపానికి అక్కడ ఉండలేక బయటికి వెళ్తుంది. కమల్ అందరినీ చూస్తూ, నా పేరు కమల్, నేను జాను ఫ్రెండ్ని, నేను తన బాయ్ ఫ్రెండ్ని. మీకు తెలిసి ఉండకపోవచ్చు, అందుకే పరిచయం ఇస్తున్నాను, నన్ను తీసుకొచ్చిందని చెప్తాడు. అజయ్ కమల్కి కంగ్రాట్స్ చెప్తాడు. మీ లవ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని. థ్యాంక్ యూ బ్రో అంటాడు కమల్. అలా మాట్లాడుతుంటే స్మితకి అజయ్ మీద పిచ్చ కోపం వస్తుంది. ఇంత నార్మల్గా ఎలా ఉంటున్నాడని. అజయ్ చేతుల్ని విరుస్తూ పైకి లేచి, నాకు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అడుగుతాడు. జాను ఏం మాట్లాడదు. రాగిని వెంటనే, జాను అజయ్ గారికి కాఫీ కావాలట, తీసుకొచ్చివ్వు అంటుంది. నేను ఇవ్వను, నాకు అవసరం లేదు అంటుంది జాను. అదేంటి జాను అలా అంటావు? అజయ్ కాఫీనే కదా అడిగింది, వెళ్ళి తీసుకురా. ఎలాగో నేను ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను, కాఫీ అయినా ఇద్దాం అంటాడు కమల్. జాను భయపడుతుంది కాఫీ ఇవ్వాలంటే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు జాను, నువ్వు కాఫీకి ఎంత పే చేయమంటే అంత పే చేస్తాడు అంటాడు మురళి. కమల్కి అర్థం కాదు. ఏంటి అని అడుగుతాడు. అయ్యో మీరు కొత్తగా వచ్చారు, జాను బాయ్ ఫ్రెండ్గా. జాను ఏం చేసినా చాలా అమృతంగా ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా వాటర్ కూడా కాస్టే. విచిత్రంగా చూస్తాడు కమల్ జానుని. గీత జానుని చూసి, ఏంటి వాటర్ కూడా డబ్బులు తీసుకుంటారా? అవును, వాటర్ కూడా డబ్బులు తీసుకుంటాం. ఇప్పుడైతే ఇంట్లోకి అడుగు పెట్టాలన్నా డబ్బులు తీసుకుంటాను. మరి కమల్ వచ్చారు కదా, అతని దగ్గర ఎంత తీసుకుంటావు అడుగుతుంది. షరాప్ రాగిని, తన నా బాయ్ ఫ్రెండ్, తన దగ్గర ఏం తీసుకోను. ఓ అవునా, అయితే మేమంతా ఇప్పుడు పే చేసి వెళ్ళాలా అంటాడు కౌశిక్. ఈ రోజుకి పే చేయక్కర్లేదు, రేపటి నుంచి ఎవరు మా ఫ్లాట్కి వచ్చినా మీరు పే చేసే రావాలి. ఏంట్రా కౌశిక్ తనతో వాదన, ఎందుకురా, పే చేసే వద్దాం, అవసరం ఉన్నప్పుడు. స్ట్రాంగ్ కాఫీ తీసుకురమ్మను, నాకు మాత్రం స్పెషల్గా ఉండాలి. జాను నవ్వి, చాలా స్పెషల్గా తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. జాను వెంట స్మిత కూడా వెళ్తుంది. జాను సీరియస్గా కాఫీ పెడుతుంది. స్మిత వచ్చి, జాను అందరూ ఉన్నాం, కాఫీ పెట్టడం సరిపోతుందా? అదే చూస్తున్నాను, పాలు చాలా తక్కువ ఉన్నాయి, పాల ప్యాకెట్ తీసుకురమ్మంటావా? జాను ఒకసారి చూసి అవసరం లేదని 4 కప్పులు కాఫీ పెడుతుంది. మిగతాది లెమన్ జ్యూస్ కలుపుతుంది. అదేంటి జాను, అందరికీ కాఫీ కావాలి కదా, ఇప్పుడు పాలు సరిపోవు కదా? స్మిత, మనమందరం లెమన్ జ్యూస్ తాగుదాం, వాళ్ళకి 4 కప్పులు కాఫీ ఇద్దాం, మనకి డబ్బులు వస్తాయి కదా. స్మిత నవ్వుతూ, ఏ నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? ఎందుకు తీసుకుంటానో, వాళ్ళ ముగ్గురు దగ్గరే తీసుకుంటా. సరే నీ ఇష్టం అని స్మిత లెమన్ గ్లాస్ తీసుకెళ్ళిపోతుంది. జాను కాఫీ తీసుకెళ్ళి కావాలని కమల్కి ఫస్ట్ కాఫీ ఇచ్చి తన చేతితోడే కౌశిక్కి మురళికి ఇస్తుంది. లాస్ట్ అజయ్కి ఇస్తుంది. అజయ్ జాను కళ్ళలోకి చూసి కన్ను కొడుతూ కాఫీ కప్ తీసుకుంటాడు. అలా కన్ను కొట్టేసరికి జాను కంగారు పడిపోయి కమల్ వైపే చూస్తుంది. అందరిలో టెన్షన్, అజయ్ ఏం చేస్తాడో అని. జానుల్లో కూడా భయం స్టార్ట్ అయిపోయింది. కమల్ ముందు ఏం చేస్తాడని. అయినా ధైర్యం, కమల్ ముందు ఏమి అనడని. అందరూ అజయ్ని జానుని చూస్తున్నారు. అజయ్ మాత్రం కాఫీ స్మెల్ చూసి, నాకు వాటర్ కావాలి అంటాడు. మురళిలో ఆతృత ఎక్కువ అవుతుంది. అజయ్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం చేస్తాడో అని. అజయ్ కాఫీ కప్పుతో నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. జాను అజయ్కి ఎదురుగా నిలబడి వాటర్ ఇస్తుంది. అప్పుడే కమల్ ఫోన్ చూస్తూ కాఫీ తాగుతుంటాడు.
అజయ్ వెంటనే జాను పెదాల మీద ముద్దు పెట్టి జాను చేతిలో నుంచి వాటర్ తీసుకుని తాగి జాను చేతిలో పెట్టి కాఫీ తాగుతుంటాడు. జానుకి అజయ్ మాయ చేసినట్టుగా అనిపిస్తుంది. జాను తన పెదాల మీద చేయి వేసుకొని చూసుకుంటుంది. కమల్ కాఫీ తాగేసి అక్కడ పెట్టి, జాను సూపర్గా ఉందిరా, కాఫీ చాలా బాగా పెట్టావు. కమల్ పిలుపుకి జాను ఉలిక్కి పడుతుంది. అజయ్ చేసిన పనికి అందరి నోట మాట రావటం లేదు. మురళి టెన్షన్తో పిచ్చిగా చూస్తున్నాడు. మురళి టెన్షన్ చూసి అజయ్ మురళి మీద చెయ్యేసి గిల్లుతాడు. అప్పుడు మురళి తేరుకుంటాడు. కౌశిక్ నవ్వుతూ డబ్బులు జాను చేతిలో పెడతాడు. ఏంటి జాను, కాఫీ ట్రీట్ ఇచ్చాం, డబ్బులు అవసరం లేదు. ఏంటండి కమల్ గారు, జాను అలా డబ్బులు తీసుకుంటుంటే మీకు వింతగా అనిపించడం లేదా? ఎంకరేజ్ చేసినట్టుంది. మీ లవ్ సక్సెస్ అయినట్టు మాకు ట్రీట్ అని చెప్తున్నారే అంది గీత. చూడండి గీత గారు, తనేదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని డబ్బులు తీసుకుంటుంది, దాంట్లో తప్పేముంది? వావ్ సూపర్ అని మురళి క్లాప్స్ కొడతాడు. మీ జంట చాలా బాగుంది, మీ ఆలోచనలు కూడా బాగున్నాయండి, అందుకేగా ఇద్దరం లవర్స్ అయ్యాం అని కమల్ జాను చూస్తూ ఉంటాడు. జాను కమల్ చూసి నవ్వుతుంది. వాళ్ళు తాగిన కప్పులన్నీ తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది జాను. జాను వెళ్తుంటే అజయ్ కళ్ళతోటే స్మితతో రాగిని గీతని తీసుకుని వెళ్ళిపోమని చెప్తాడు. స్మిత వాళ్ళందరినీ కళ్ళతో చూసి జానుతో పాటు కిచెన్లోకి వెళ్తారు. వాళ్ళందరూ వెళ్ళాక అజయ్ కోపంగా, మిస్టర్ అజిత్, నువ్వెవరో జానుకు తెలుసా అని అడుగుతాడు. అజయ్, నేను నిన్ను తక్కువ అంచనా వేయలేదు, నాకు సీత కావాలి అజయ్, నా దారి కడ్డు రాకు అంటాడు. అజయ్ అజిత్ని చూస్తూ, ఎవరి దారికి ఎవరు అడ్డొచ్చారు? నా దారిలోకి నువ్వొచ్చి తీసుకెళ్ళిపోయావు, ఇక్కడితో ఆపేయి, సీత జోలికి వస్తే ఊరుకోను. అజిత్ నవ్వుతూ, నేను అదే చెప్తున్నాను, సీతను నాకు వదిలేయి, నాకు సీత కావాలి, వల్లిని నీకే ఇచ్చేసాను కదా, హ్యాపీగా ఉండు తనతో, సీతను తీసుకుని పోతాను, ఇంకెవ్వరి జోలికి రాను. అజయ్ అజిత్ కాలర్ పట్టుకుని, ఏంట్రా వల్లి నాకు వదిలేశారా అంటున్నావు? దాని కడుపులో నీ బిడ్డ పెరుగుతుందని నాకు తెలుసు, నువ్వు దాన్ని ఉంచుకుంటావు, ఊరేగుతావు, పెళ్లి చేసుకుంటావు, నీ బిడ్డకి తండ్రిగా చెప్పుకుంటావు, నాకు అవసరం లేదు, కానీ సీత జోలికి మాత్రం రాకు, సీత నా భార్య. అజిత్ తన కాలర్ పట్టుకుని అజయ్ చేతిని తీసేసి నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, వల్లి బాగా నచ్చింది, అందుకే తను నాకు కనెక్ట్ అయింది, నేను కనెక్ట్ అయ్యాను, తనకు కావాల్సింది నేను ఇచ్చాను, నాకు కావాల్సింది తను ఇచ్చింది, నేనేం తనని బలవంతంగా తీసుకెళ్ళలేదు కదా, ముందు సీతను నేనే చూశాను, సీత కోసమే వల్లిని లైన్లో పెట్టాను, నీ జాతకం అంతా నాకు తెలుసు, సీతని కావాలి అనుకుని వల్లిని నీ వైపు తిప్పుకున్నావు, అయినా నాకు మంచి జరిగింది అజిత్, నేను సీతనే ఇష్టపడ్డాను, వల్లిని ఇలా లైఫ్లోకి పంపాడు, అలాగే దూరం చేశాడు, నాకు ఏది మంచిదో అదే ఇచ్చాడు, వల్లి నాకు కరెక్ట్ కాదని పెళ్లి మండపం నుంచి పంపించేశాడు, సీతనే నా భార్యగా చేశాడు, మీరందరూ నా వెనక ఎంత కుట్రలు పడినా నా మనసులో ఎవరికైతే స్థానం ఉందో వాళ్ళని నాతో కలిపాడు, ఇప్పుడు మీరేం పీకుతారు? నువ్వు ఎంత ట్రై చేసినా సీత నీకు పడదు, ఇప్పుడు నీకు దగ్గరైంది అనుకుంటున్నావా? అది నా మీద కోపంతోటే. కౌశిక్ అజిత్ దగ్గరికి వచ్చి, ఏరా అజిత్, ఒకరి లవర్ని కాబోయే పెళ్ళాలని లేపుకెళ్ళి అనుభవించి గొప్ప మగాడివి అనుకుంటున్నావారా? మగాడివంటే ఒక మంచి మనసున్న అమ్మాయిని గెలుచుకోరా, అప్పుడు నువ్వు మగాడివని నమ్ముతాను. అజిత్ కౌశిక్ కాలర్ పట్టుకుంటూ, ఏం కుసావురా, నేను గెలుచుకోలేను అనుకున్నావా? సీత కోసం ఇదంతా చేశాను, సీత మనసు గెలుచుకుంటే నేను మగాన్నే కదా. అలా సీరియస్గా గొడవ పడుతుంటే జాను రావడం చూసి అజిత్ కౌశిక్ని వెనక్కి నెట్టి నార్మల్గా అలాగే సోఫాలో కూర్చుంటాడు. కమల్, ఇక వెళ్తాను అని లేచి డోర్ వరకు వస్తాడు. జాను కూడా తన వెనకే వెళ్తుంది. కమల్ లిఫ్ట్ వరకు వెళ్తాడు. లిఫ్ట్ పనిచేయలేదు. మెట్లు దిగి వెళ్తూ ఉంటాడు. జాను అక్కడే నిలబడి చూస్తుంది. జాను వెనక నిలబడిన అజయ్ని కోపంగా చూస్తూనే జానుకి బాయ్ చెప్తాడు కమల్. జాను వెనక అజయ్ నిలబడి జాను నడుము మీద చేయి వేసి గిచ్చి ప్రెస్ చేస్తాడు. సడన్గా జాను అరుస్తుంది. అలా అరిచేసరికి కమల్ వెళ్తున్న మడలా వెనక్కి తిరిగి, ఏమైంది జాను అని అడుగుతాడు. జాను అజయ్ని కోపంగా చూసి, ఏం లేదు కమల్, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. అజయ్ చేయి మాత్రం జాను నడుము మీద నాట్యం చేస్తుంది. ఆ స్పర్శకి షాక్ కొట్టినట్టు అవుతుంది జానుకి. ముందుకు వెళ్ళనీయకుండా కదలకుండా చేస్తాడు అజయ్. కమల్ కంగారు పడి మళ్ళీ మెట్లెక్కుతూ ఉంటే అజయ్ జాను చెవి దగ్గరకు వచ్చి, వాడి దగ్గరకు వచ్చాడనుకో, నిన్ను వాడి ముందే ముద్దు పెడతాను అని చెప్తాడు. జాను భయపడి, రావద్దు కమల్, మీరు వెళ్ళండి, మీరు మళ్ళీ వస్తే వీళ్ళంతా ఎక్కువ చేస్తారు అనుకుంటుంది. ఏమైంది జాను, మరీ ఎందుకలా అరిచావు? ఏం లేదు, గండు చిమ్మ కుట్టిందిలే, అందుకే అరిచాను, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడి నుంచే చూస్తాను అంటుంది. ఓకే జాను అని బాయ్ జాను, మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోతాడు. అజయ్ జానుని తన వైపు తిప్పుకొని కళ్ళతో తన ప్రేమనంతా చూపిస్తూ తన చేతితో పెదాల మీద రాస్తూ, చాలా టెంప్ట్ చేస్తున్నావే, ఇంకెన్ని రోజులు దూరంగా ఉండడం, ఈరోజు నైట్ వచ్చైనా అని అడుగుతాడు. జాను గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు అందరూ వచ్చి అజయ్ జానుని చుట్టూ నిలబడి చూస్తూ ఉన్నారు.
వాళ్ళందరి దగ్గరకు వచ్చేసరికి జాను అందరినీ కోపంగా చూసి మీరందరూ కావాలని చేస్తున్నారు కదా అని అజయ్ని తోసేసి తన ఫ్లాట్లోకి వెళ్తుంది. అందరూ నవ్వుకుంటారు. అజయ్ వాళ్ళందరినీ సీరియస్గా చూసి మీకు ఇక్కడ ఏం పని, మా మధ్యలోకి వస్తున్నారు? చేసేటివన్నీ పబ్లిక్గా చేస్తున్నావు, చూడకుండా ఎలా ఉంటాం? నేను అలా చేసినా మీరు చూడాలా? మీరందరూ కళ్ళు మూసుకోవాలి. మీరెవ్వరు కూడా మా మధ్యలోకి రావద్దు. బాబు అజయ్, నువ్వు పబ్లిక్గా చేస్తున్నావు, మేము కిందికి వెళ్ళాలని వచ్చాం, ఇంతలో అరుపు విని వచ్చాం, ఏం చేసావేంటి అని అడుగుతాడు మురళి. చెప్తారా చేసినవన్నీ? చెప్పక్కర్లేదు, ఏం తెలుసుకున్నాం, మాకు అర్థమైపోయింది. ఇంతకీ జాను బాయ్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి? జానుకి బాయ్ ఫ్రెండ్ నాకు కాదు, వాడు ఎలా పోతే నాకేంటి? కౌశిక్ అజయ్ని చూసి నవ్వుతూ ఇంతలాగా చేస్తున్నావు, కమల్ ముందే చేసావా? టైం వచ్చినప్పుడు అది కూడా చేస్తాను, మీ అందరూ చూద్దురు. మీకు ఇక్కడ పని లేదు, మనం వెళ్దాం పండి. మురళి అజయ్ని చూసి అవునులే, నీ పని అయిపోయింది కదా, ఇక్కడ మనకు పని లేదు, వెళ్ళిపోదాం అని అందరూ కిందికి దిగుతారు. గీత వాళ్ళకి ఎదురయ్యి అయిపోయాయి మీ అందరి ముచ్చట్లు, నన్ను మాత్రం పట్టించుకో అని కౌశిక్ని కోపంగా చూస్తుంది. కౌశిక్ గీతని చూసేసరికి అప్పుడు గుర్తుకొస్తుంది బాబాయ్తో మాట్లాడాలని. అజయ్ని చూసి చూడరా నన్ను ఎలా చూస్తుందో, వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అయ్యో మర్చిపోయాని, నా పనిలో పడి, ఇప్పుడే వెళ్దాంరా అని వాళ్ళ బాబాయ్ ఉన్న ఫ్లాట్లోకి వెళ్ళారు. గీత వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ బాబాయ్ని పిలిచి పిన్నిని తీసుకొస్తుంది. కౌశిక్కి వాళ్ళ బాబాయ్ పిన్ని పరిచయం చేస్తుంది. కౌశిక్ నిలబడి ఇద్దరికీ నమస్తే చెప్పి తన పేరు ఎక్కడ ఉండేదంతా పరిచయం చేసుకుంటాడు. వాళ్ళ బాబాయ్ కూడా కౌశిక్ బాగానే అనిపిస్తాడు. గీత అజయ్ని మురళిని ఇద్దరిని పరిచయం చేస్తుంది. అజయ్ వాళ్ళ బాబాయ్కి ఎదురుగా కూర్చుని కౌశిక్ గురించి అన్ని డీటెయిల్స్ ఇస్తాడు. ఇంత మంచి అబ్బాయి మళ్ళీ దొరకడు అని చెప్తాడు. గీత సిగ్గుపడుతుంది. గీత వాళ్ళ బాబాయ్ నేను మా అన్నయ్య వదినతో మాట్లాడతాను అని చెప్తాడు. గీత ఇష్టపడింది కాబట్టి తనకి నచ్చిన వాడితోటి చేయాలి, నేను ఎలాగైనా మాట్లాడి ఒప్పిస్తాను అంటాడు. కౌశిక్ గీత చూసి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నా కోసం ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఇండివిజువల్గా ఉంటుంది, నేనే తనని అర్థం చేసుకోలేదు, వాళ్ళ అమ్మా నాన్నతో కూడా నేనే వచ్చి మాట్లాడతాను, మా అమ్మ నన్ను తీసుకొస్తానని చెప్తాడు. మంచిది బాబు, నేను హైదరాబాద్ రాగానే ఫోన్ చేస్తాను, అన్నయ్య వాళ్ళతో మాట్లాడాక మీకు కబురు పంపిస్తాను, అప్పుడు మీ అమ్మ నన్ను తీసుకొస్తే అన్నీ మాట్లాడుకోవచ్చు. గీత వాళ్ళ పిన్ని కాఫీ పట్టుకుని వస్తుంది. అందరూ కాఫీ తాగుతుంటారు. మురళి అజయ్ని చూసి కాఫీ తాగు అని అడుగుతాడు కళ్ళతో. కాఫీ కదా, నీకేమైనా గుర్తొచ్చిందేమో అని చిన్న గుసగుసగా చెప్తాడు. అజయ్ నవ్వుతూ కాఫీ స్ట్రాంగ్గా నాకు ఎనర్జీ కావాలనుకుంటే ఆ కాఫీ గుర్తొస్తుంది. మురళి ఇప్పుడే కదా తీసుకుంది, చాలే 2 డేస్ వరకు అంటాడు. అబ్బా ఎంత త్యాగం చేస్తున్నావురా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కౌశిక్ లేచి నిలబడి వస్తాం అంకుల్ అని చెప్పి ముగ్గురు బయటకు వచ్చేస్తారు. జాను ఇంట్లోకి వచ్చాక స్మిత వాళ్ళు వచ్చాక స్మితను చూస్తూ కోపంగా నిజం చెప్పండి స్మిత, మీరందరూ కావాలని చేస్తున్నారు కదా, అజయ్ నాతో అలా ప్రవర్తిస్తుంటే మీరు ఒక్కరు కూడా అతను నాకు దూరంగా ఉంచటం లేదు. అదేంటి జాను అలా అంటాం, మేమేమైనా కలగన్నామా అలా చేస్తాడని? చేశాక అయ్యో అనుకున్నాం. చేశాక అయ్యో అంటారా? అలా ఎలా ముద్దు పెడతామని మీరు కోపడరా? తనకు భార్య ఉంది కదా. భార్య ఉంది, అయినా ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆలోచిద్దాం అంటుంది స్మిత. ఏంటి ఆలోచించేది? ఇలా చేస్తున్నాడని నా బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి పరిచయం చేశాను, అతని ముందు కూడా అలాగే చేస్తాడు, అతను చూడలేదు కాబట్టి సరిపోయింది, చూస్తే ఎలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే? అదేంటి జాను అలా అంటావు? ఏదో నచ్చాడు కాబట్టి అలా ముద్దు పెట్టాడు, దానికి అన్నీ తప్పుగా అర్థం తీసుకున్నాం. వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే రాగినికి నవ్వు వస్తుంది. జాను రాగిణిని కోపంగా చూసి ఏంటి నవ్వుతున్నావు? ఎవరైనా ఇష్టపడితే లవర్ నాకు కూడా అలా లిప్ కిస్ ఇస్తారా స్మిత అని చాలా గొప్పగా చెప్తుంది. జాను చూస్తూ నాకు సంబంధం లేదమ్మా, నీకు ఏదైనా అనిపిస్తే తన ఫ్లాట్లోకి వెళ్ళి గొడవ పెట్టుకో అని చెప్తుంది స్మిత. రాగిణి షాక్ స్మితను చూసి ఏంటి ఏకంగా అజయ్ ఫ్లాట్కి వెళ్ళమంటున్నావా? అక్కడ తన వైఫ్ ఉంది, ఇంకా గొడవలు అవుతాయి. అయితే అవ్వనివ్వు, మనకేంటి? అజయ్ మన ఫ్లాట్కి వచ్చిన ప్రతిసారి కాఫీ కావాలని చెప్పి జానుని ఇబ్బంది పెట్టట్లే, తన భార్యకి తెస్తాయి, అజయ్కి భయం ఉంటుంది కదా, అందుకే చెప్పమన్నాను అని రాగిని చూసి కన్ను కొట్టి చెప్తుంది స్మిత. ఓ అలాగా అని అడుగుతుంది రాగిని. జానుకు కూడా ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫ్లాట్లో నుంచి అజయ్ ఫ్లాట్లోకి వస్తుంటే స్మిత రాగిని కూడా జాను వెనకే వెళ్తారు. జాను అజయ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి బెల్లి కొడుతుంది. మురళి వచ్చి డోర్ తీస్తాడు. మురళిని నెట్టేసి కోపంగా జాను లోపలికి వెళ్తుంది. జానుతో పాటు స్మిత రాగిని కూడా వెళ్తారు. మురళికి ఆశ్చర్యం టెన్షన్ రెండూ మొదలవుతాయి. జాను మురళిని చూసి మీ ఫ్రెండ్ ఎక్కడా? తన గదిలో ఉన్నాడు. అయితే పిలువు, నేను వచ్చానని చెప్పు. నేనెలా పిలుస్తాను? జాను తన వైఫ్తో ఉన్నాడు, అలా పిలవడం పద్ధతి కాదు. అబ్బో ఎంత మంచి వాడివే నువ్వు, వైఫ్ ఉన్నా కూడా నన్ను ముద్దు పెట్టుకుంటే అప్పుడు నీకు కరెక్ట్గా అనిపించిందా? అప్పుడు పద్ధతి ఎటుపోయింది అని అడిగావా మీ ఫ్రెండ్ని?
మురళి జానును చూస్తూ, అదేంటి జాను అలా అంటావు? నేను అజయ్తో గొడవ పెట్టుకున్నాను తెలుసా నీ గురించి, కానీ అజయ్ వినిపించుకోవట్లేదు. ఎందుకో నీ చేతి స్ట్రాంగ్ కాఫీకి చాలా నచ్చిదట. జాను మురళిని కోపంగా చూస్తూ, కాఫీ నచ్చిందా? నాకు కిస్ చేయడం నచ్చిందా? ఇవన్నీ తెలిసే కదా మీరందరూ డ్రామా ఆడుతున్నారు నా దగ్గర. ఊరుకో జాను అని అలా చెప్పేస్తే ఎలా? ఇక ఆప్ మురళి, మీ ఫ్రెండ్ని పిలుస్తావా? నేను అరవాలా ఇక్కడి నుంచి. వద్దొద్దు, వాళ్ళ వైఫ్తో ఉన్నాడు, నేనే కాల్ చేస్తాను అని మురళి కాల్ చేస్తాడు. అజయ్ మురళి చెప్పింది విని గదిలో నుంచి బయటకు వస్తాడు. అక్కడ జాను స్మితని రాగిణిని చూసి ఏంటి అన్నట్టు, స్మిత రాగిణి మాకేం తెలీదు అని భుజాలు ఎగరేస్తారు. అజయ్ జానును చూసి కాఫీ కావాలా, నేను పెట్టనా అంటాడు. మురళి గట్టిగా నవ్వుతాడు. స్మిత రాగిణికైతే అసలు నవ్వే ఆగదు. జానుకి భయపడి నవ్వుని దాచేసుకుంటారు. జానుకి వస్తున్న కోపానికి మురళిని కోపంగా చూసి, నీ ఫ్రెండ్కి ఏమైనా పిచ్చి పట్టిందా? కాఫీ తాగడానికి మీ ఫ్లాట్కి వస్తాను నేను. నాతో మాట్లాడు, వాడితో కాదు. ఎంత స్ట్రాంగ్ కాఫీ కావాలన్నా ఇస్తాను. ఫస్ట్ రోజు కాఫీ ఇచ్చిన ఆ స్ట్రాంగ్ కాఫీ కావాలా? ఇందాక ఇచ్చినప్పుడు లైట్ స్ట్రాంగ్ కాఫీ కావాలా? ఎలా అంటే అలా కాఫీ ఇవ్వడానికి రెడీ. మురళి మనసులో అనుకుంటాడు, అజయ్ ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు. ఒక మధురమైన ముద్దుని కాఫీతో పోల్చుకున్నాడు. నువ్వు ఉండాల్సినోడివేరా అనుకుంటాడు. అజయ్ జాను చిలిపిగా చూస్తూ, చెప్పు, నేను ఇచ్చే కాఫీకి నీకు ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా? జాను కోపంతో అజయ్ని చూస్తూ, నీ కాఫీ ఎవరికి కావాలి? నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకో. నీ కాఫీ నాకు ఇష్టం లేదు. ఫస్ట్ అలాగే ఉంటుంది, ఇష్టం లేకుండానే. మళ్ళీ ఒకసారి రుచి చూడు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తీగా ఉంటుందో తెలుసా? మళ్ళీ కావాలనిపిస్తుంది కూడా. ఇంకా కాఫీ గురించి వర్ణిస్తుంటే జాను కోపం పీక్స్లోకి పోతుంది. కోపంతో గట్టిగా అరుస్తుంది జాను. బయటికి వెళ్ళిన కౌశిక్, గీత అప్పుడే ఫ్లాట్లోకి వస్తారు. ఆ అరుపుకి భయపడి ఎవరా అని చూస్తారు ఇద్దరు. గదిలో ఉన్న వల్లి కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది. జాను, స్మిత వీళ్ళందరినీ చూసిన వల్లికి కోపంతో, మీరేంటి మా ఫ్లాట్లోకి వచ్చారు? ఎందుకు అరుస్తున్నారు ఇక్కడ అంటుంది. వల్లి గారు, జానుకి కాఫీ కావాలంట. కాఫీనా? ఏ మీ ఫ్లాట్లో పెట్టుకోవా? మా ఫ్లాట్కే వచ్చావు కాఫీకి? నేనైతే స్ట్రాంగ్గా పెడతానని మన ఫ్లాట్కి వచ్చిందిలే వల్లి, జాను అంటాడు అజయ్. వల్లికి అర్థం కాక అజయ్నే చూస్తుంది. ఇప్పుడు నేను జానుకి కాఫీ పెట్టనా వల్లి అని అడుగుతాడు అజయ్ అమాయకంగా. అజయ్ దానికి నువ్వు కాఫీ పెట్టడం ఏంటి అంటే, నేను పెట్టిన కాఫీ ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఇంతకుముందు 2 సార్లు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళినప్పుడు నాకు కాఫీ ఇచ్చింది, చాలా టేస్టీగా ఉంది. నాకు ఎంత ఎనర్జీ వచ్చిందో తెలుసా ఆ కాఫీతో. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఆ టేస్ట్ కోసమే వచ్చింది, అందుకే కాఫీ పెట్టిస్తాను. అందరి మనసులో ముసిముసి నవ్వులే. కౌశిక్, గీత అయితే షాక్. వల్లి రియాక్షన్ ఎలా ఉంటుందో అని. వల్లి జాను దగ్గరకు వచ్చి, ఏంటి నీ ఫ్లాట్కి అజయ్ వచ్చి కాఫీ తాగాడా? ఏంటి మళ్ళీ మొదలు పెట్టావా అజయ్కి కాఫీ ఇచ్చి? నువ్వు సరిగ్గా ఇయ్యట్లేదేమో, మా ఫ్లాట్కి వచ్చి కాఫీ అడుగుతున్నాడు. వల్లి అజయ్ని సీరియస్గా చూస్తూ, నేను ఎన్నిసార్లు చెప్పాను అజయ్ కాఫీ పెడతా అంటే నువ్వే తాగవు. దాని ఇంట్లోకి వెళ్ళి తాగాల్సిన అవసరం ఏముంది అని కోపంగా చూస్తుంది. వల్లి, నువ్వు పక్కకెళ్ళు, నేను దానికి కాఫీ ఇస్తాను చూడు అని అజయ్ సోఫాలో కూర్చొని సడన్గా జానుని చేయి పట్టి లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన చేయి నడుము మీద వేసి తన 2 పెదాలను అందుకుని ఒక తీయటి ముద్దిస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.